హాయ్ హలో వెల్కమ్ టు ఉషా వ్లాగ్స్. ఈరోజు వీడియోలో బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా చాలా బాగుంటుంది. చపాతీలో కానీ రైస్లో కానీ చాలా ఈజీగా అయితే తినేయచ్చు. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసుకొని మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా బెండకాయ కర్రీ ఎలా చేయాలో చేపిస్తాను. బెండకాయలు ఈ విధంగా మరీ సన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో ఈ సైజులో మాత్రం కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. వాటితో పాటు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్క, అలాగే ఒక మీడియం సైజ్ టమాటా, వీటిని అయితే ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే మనకి వేడెక్కనివ్వాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర ఇవి కూడా బాగా చిటపటలాడేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి స్టవ్. అలాగే వీటితో పాటు కొద్దిగా కల్లమక్కు కూడా వేసుకోవాలి. ఇక్కడ 2 రెమ్మల కల్లమక్కనైతే వేసుకున్నాను. ఇవి కాస్త చటపటలాడగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అయితే వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలను గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. ఇక్కడ నేనైతే పొయ్యి మీద అయితే చేస్తున్నానండి కర్రీ. పొయ్యి మీద ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కూడా చేయండి, చాలా బాగుంటుంది. పొయ్యి మీద వంటలే బాగుంటాయండి. తర్వాత ఉల్లిపాయ మనకి కొంచెం వేగిపోగానే మనం టమాటా ముక్కలను కూడా వేసుకోవాలండి. వీటిని కూడా బాగా దాంట్లోనే మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. వీటిని కూడా బాగా వేయించుకోవాలి. టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలను రెండును చూడండి, ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకుంటూ ఉండండి. తర్వాత అలాగే వీటితో పాటు బెండకాయ ముక్కలను కూడా వేసుకొని అంతా బాగా ఒకసారి అయితే కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మొత్తాన్ని బాగా కలుపుకుంటూ ఉండండి. ఈ కర్రీ చపాతీలో, రైస్లో చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ప్లీజ్ వీడియో చూసి అలాగే వెళ్ళిపోకుండా లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. వీటినంతా బాగా కలుపుకుంటూ ఉండాలి మనం. మధ్య మధ్యలో 5 నిమిషాలకు ఒకసారి మంచిగా కలుపుతూ ఉండండి. బెండకాయ ముక్కలు బాగా వేగిపోతాయి. ఇవి కాస్త వేగిపోయాక ఇలా మొత్తం దగ్గరకైతే పడనివ్వాలి. చూడండి, ఇలా ఆయిల్లోనే బాగా వేగిపోయాక దీంట్లోనే కొద్దిగా 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి. అడుగంటకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి. పచ్చివాసన పోయేంత వరకు మనం వీటిని వేయించుకోవాలి. ఇక్కడ నేను వితౌట్ కారంతో అయితే చేస్తున్నాను. పచ్చిమిర్చిని అయితే పేస్ట్ లాగా చేసుకొని దీంట్లో అయితే వేసుకున్నాను. అది కూడా వేసి మొత్తాన్ని బాగా కలుపుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి. బెండకాయలు అన్నీ బాగా మెత్తపడిపోతాయి. చూడండి, ఈ విధంగా మెత్తగా అయిపోయాక దీంట్లోనే కాస్త గరం మసాలా, ధనియా పౌడర్ కూడా వేసుకున్నాను. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో అడుగంటకుండా ఉంటుంది మనకి. ఇంకా కర్రీ అయితే చాలా ఈజీగా, చాలా సింపుల్గా, చాలా టేస్టీగా అయితే బాగా రెడీ అయిపోయింది. చూడండి, ఈ విధంగా కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని చపాతీలో కానీ రైస్లో కానీ తినొచ్చండి, చాలా బాగుంటుంది. ఇలా అయితే బాగా వేయించుకుంటూ ఉండాలి. ఎంతో రుచికరమైన బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, ఎమ్మీగా ఉంటుంది. చపాతీలో, రైస్లో, రొట్టెలో దేంట్లోనైనా తినవచ్చు ఫ్రెండ్స్. వీడియో చూసి అలాగే వెళ్ళిపోకుండా మన వీడియోకి చిన్న లైక్ చేసి అలాగే కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.